అందరికీ నమస్కారం. యావత్ తెలంగాణ ప్రజల తరఫున వరంగల్ కు ఎయిర్పోర్ట్ శాంక్షన్ చేసిన మోడీ గారికి ధన్యవాదాలు తెలుపుతున్నా. అయితే నేను ఎంపీగా ఉన్నప్పుడు కూడా అప్పుడు ఏవియేషన్ మినిస్టర్ ఆనంద గజపతి రాజు గారికి వరంగల్ లో ఎయిర్పోర్ట్ ఉంటే బాగుంటుందని నాదొక కళ ఉండే. హైదరాబాద్ తర్వాత ఒక మెట్రో నగరంగా అభివృద్ధి చెందే అవకాశం వరంగల్ కే ఉంది. అయితే ఎయిర్పోర్ట్ వస్తేనే బాగా డెవలప్ అవుతుందని నా అంచనా. చాలా మందికి తెలియని వాళ్ళు ఏంటంటే హైదరాబాద్ నుంచి వరంగల్ 2 గంటలు పోవచ్చు కదా అని ఒక మిస్కాన్సెప్షన్ తో ఉంటారు. బట్ హైదరాబాద్ నుంచి కాదు కదా వరంగల్ పోయేటోళ్ళు ఢిల్లీ నుంచి రావచ్చు, అమెరికా నుంచి రావచ్చు, లేకుంటే సింగపూర్ నుంచి రావచ్చు. మెట్రో నగరంగా ఏర్పాటు డెవలప్ కావాలంటే ఎయిర్పోర్ట్ ఉండాలి, మెట్రో ఉండాలి, రైల్ కనెక్టివిటీ ఉండాలి, ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ ఉండాలి, ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూట్ ఉండాలి. ఇవన్నీ అయ్యే అవకాశం వరంగల్కే ఉంది. ఇప్పటికే వరంగల్ సిటీ హెరిటేజ్ సిటీగా, అమృత్ 2 స్మార్ట్ సిటీగా కేంద్ర ప్రభుత్వం ఇవ్వటం జరిగింది. నాదొకటే విజ్ఞప్తి ఏంటంటే తెలంగాణ ప్రజలు రాజకీయాల అతీతంగా మన తెలంగాణ అభివృద్ధి చెందాలంటే ఈసారి వచ్చే ఎన్నికలైనా కూడా బీజేపీని డెవలప్ చేస్తే, బీజేపీని అధికారంలో తీసుకొస్తే, ఈ సొల్లు కబుర్లు చెప్పే పార్టీల్ని పక్కకు పెడితే మనం ఖచ్చితంగా వరంగల్ అద్భుతమైనటువంటి డెవలప్ అవుతుందని వరంగల్ ప్రజలందరికీ విజ్ఞప్తి చేస్తున్నాను.